గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు క్లాస్లో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్, దానికి సంబంధించిన వెయిటేజ్ ఎలా ఉంటుంది, పబ్లిక్ ప్యాటర్న్ ప్రకారం ఐపీఈకి సంబంధించినటువంటి పబ్లిక్ ప్యాటర్న్ ఏంటి, ఏ లెసన్ నుంచి మనం చదివితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఒకసారి చూడండి. సో మనకి ఫస్ట్ ఇయర్లో మొత్తం 14 చాప్టర్స్, మొత్తం 14 చాప్టర్స్. ఫస్ట్ వన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్స్, gravitation, mechanical properties of solids, mechanical properties of fluids, and thermal properties of matter, thermodynamics, kinetic theory of gases, oscillations and waves. సో యాక్చువల్గా ఈ వేవ్స్ ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు మనకి సెకండ్ ఇయర్లో ఉండేది. సెకండ్ ఇయర్లో ఉన్న ఫస్ట్ టాపిక్ని మనకి ఇప్పుడు సిబిఎస్ఈ ప్రకారము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకి ఈ ఇయర్ ఇంక్రీజ్ అయింది ఏంటంటే ఆసిలేషన్స్, వేవ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఫిజికల్ వరల్డ్ అనే ఒక లెసన్ని రిమూవ్ చేశారు. అది 2 మార్క్స్ చాప్టర్. సో ఇప్పుడు వెయిటేజ్కి వచ్చేసరికి మనం ఒకసారి వెయిటేజ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ వర్క్ పవర్ ఎనర్జీ. సో ఈ లెసన్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలానే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మనకి ఆల్రెడీ చెప్పారండి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్. అంటే టోటల్గా ఈ లెసన్ నుంచి వెయిటేజ్ మనకి 10 మార్క్స్ ఉంటుంది. ముందు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నాయి చూద్దాం. అలానే నెక్స్ట్ థెర్మోడైనమిక్స్. థెర్మోడైనమిక్స్లో నుంచి కూడా మనకి హీట్ టాపిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, అలానే ఒక 2 మార్క్స్ క్వశ్చన్, టోటల్గా 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఆసిలేషన్స్. ఆసిలేషన్స్ నుంచి కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో టోటల్గా 10 మార్క్స్. అంటే మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే ఒకసారి ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ 9 రాయాల్సి ఉంటుంది. 9 1s 9 మార్క్స్, 9 క్వశ్చన్స్. అలానే 2 మార్క్స్వి 12 ఇస్తారు. 12 2 జా 24. నెక్స్ట్ 4 మార్క్స్వి 12 మార్క్స్వి 14 ఇస్తారండి. 14 చాప్టర్స్ నుంచి ఒక్కొక్కటి ఉంటుంది. 14 2 జా 28. నెక్స్ట్ 4 మార్క్స్వి 12 ఇస్తారు. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 12లో మనం రాయాల్సినవి మాత్రము, ఇచ్చేది 12 బట్ మనం రాయాల్సింది మాత్రం 8. 8 4 జా అంటే ఇక్కడ చాయిస్ ఉంటుంది. 4 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. 12 ఇస్తారు, 4 రాయాలి. సో టోటల్ 32. నెక్స్ట్ 8 మార్క్స్లో కూడా మనకి చాయిస్ ఉంటుంది. 3 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 3లో మనం 2 రాయాల్సి ఉంటుంది. 16 మార్క్స్. సో టోటల్గా చూడండి 16 32 28 టోటల్గా 85. సో 85 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్. సో దీంట్లో చాయిస్ వచ్చేసరికి 8 మార్క్స్ నుంచి ఒక క్వశ్చన్ చాయిస్ ఉంటుంది. 4 మార్క్స్ నుంచి 4 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి 8 మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఒకసారి చూడండి. వర్క్ పవర్ ఎనర్జీ, థర్మోడైనమిక్స్ అండ్ ఆసిలేషన్స్. ఈ 3 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. అలానే ఒక 2 మార్క్స్ వస్తుంది. టోటల్గా వెయిటేజ్ మనకి 10 మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న మరో చాప్టర్ చూద్దాం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్స్. ఈ లెసన్ నుంచి మనకి 4 మార్క్స్ 2 వస్తాయండి, ప్లస్ 2 మార్క్స్ ఒకటి, టోటల్గా 10 మార్క్స్. 4 మార్క్స్ ప్లస్ 1 2 మార్క్స్, టోటల్ 10 మార్క్స్ వస్తుంది. అలానే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా మనకి 4 మార్క్స్ 2 ప్లస్ 2 మార్క్స్, టోటల్గా 10 మార్క్స్. అంటే ఈ 5 చాప్టర్స్ని మనం బాగా ప్రిపేర్ అయితే టోటల్గా 50 మార్క్స్ వస్తాయి. చూడండి, వర్క్ పవర్ ఎనర్జీ 10 మార్క్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 10 మార్క్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ 10, థర్మోడైనమిక్స్ 10, ఆసిలేషన్స్ 10. 1 2 3 4 5. ఈ 5 చాప్టర్స్ని బాగా ప్రిపేర్ అయినా మనకి 550s వస్తాయి. అంటే టోటల్గా 85లో 50 మార్క్స్ వస్తాయి. బట్ ఇక్కడ
ఒక ఎస్ఏ క్వశ్చన్ చాయిస్లో పోతుంది కాబట్టి మనకి అంటే 42 మార్క్స్, అంటే క్వశ్చన్ పేపర్లో 85 మార్క్స్ ఉంటే ఈ 5 చాప్టర్స్ చదివితేనే మనకి 42 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 90 ఇక్కడ 42 మార్క్స్ వస్తాయి, అంటే యాక్చువల్గా వచ్చేది 50 మార్క్స్కి, బట్ ఇక్కడ ఎస్ఎస్లో 3లో మనం రాయాల్సింది 2నే కాబట్టి ఒక చాయిస్ పోతుంది, కాబట్టి 42 మార్క్స్ వస్తాయి. అంటే ఈ 5 చాప్టర్స్ని మీరు బాగా ప్రిపేర్ అయినా మనకి 42 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి. సో ఇక మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి ఒక 4 మార్క్స్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక 4 మార్క్స్, గ్రావిటేషన్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, వేవ్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. అంటే టోటల్గా మనకి 4 మార్క్స్లో వస్తుంటాయి. దీంట్లో నుంచి మ్యాక్సిమం మనం ఎలిమినేట్ చేసుకోవాల్సింది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒకటి, ఇంకా కుదిరితే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని కూడా మనం కొంచెం రిలీజ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ వాటన్నిటిలోని మనం 4 మార్క్స్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 మార్క్స్వి మన క్వశ్చన్స్లో చూడండి 14 ఇస్తారు. సో 14 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం 14 లెసన్స్లో నుంచి ఈచ్ లెసన్ నుంచి ఒకటి వస్తుంది. కాబట్టి ప్రతి లెసన్లో మనకి 4 మార్క్స్ 2 మార్క్స్వి చదవాల్సిందే. నీకు 85 మార్క్స్ రావాలి అంటే కంపల్సరీగా మనము ప్రతి లెసన్లో ఉన్న 2 మార్క్స్వి చదవాలి. ఇక 1 మార్క్ విషయానికి వస్తే 1 మార్క్వి మనకు 9 వస్తాయి. అయితే ఈ 9ని అటెంప్ట్ చేయడానికి మనకి ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, ఏవైతే మనం హై వెయిటేజ్ అని చెప్పామో ఇక్కడ 10 మార్క్స్ వచ్చేవి, ఈ 5 చాప్టర్స్ని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ 9 చాప్టర్స్ని కనుక మనం ప్రిపేర్ అయితే, సో మ్యాక్సిమం ఈ 9లో నుంచే మనకి 1 మార్క్వి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 9లో కూడా 3 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, ఎంసీక్యూస్, 3 వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి, అలానే 3 ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఉంటాయి. సో ఇవి ఈ 3 టైప్స్లో ఇస్తారు. 3 మల్టిపుల్ చాయిస్, 3 ఫిల్లింగ్ ది బ్లాంక్స్, 3 వన్ వర్డ్ ఆన్సర్స్. ఇవి 9. సో ఇది ఎందుకంటే ఇప్పటికి వెయిటేజ్ ఇక్కడ ఈ 5 చాప్టర్స్లో మనకి 10 వస్తుంది. సో కాబట్టి అంటే ఇవ్వకూడదా అనే 1 మార్క్ దీంట్లో ఇవ్వకూడదని రూల్ ఏం లేదు, బట్ మనకి ఇచ్చిన మోడల్ పేపర్స్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ నుంచి సో ఏవైతే ఈ 5 వెయిటేజ్ ఉన్నాయో ఇవి కాకుండా రిమైనింగ్ 9 నుంచి ఇవ్వడం జరిగింది. సో మీరు ప్లాన్ ప్రకారం చదువుకోవాలనుకుంటే సో ఈ 9 ప్రిపేర్ అయితే 1 మార్క్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 2 మార్క్స్కి మాత్రం ఛాయిస్ లేదండి, 14 లెసన్స్లో ఉన్న 2 మార్క్స్ చదవాల్సిందే. సో ఇలా ప్రిపేర్ అయితే మీకు 85కి అవుట్ ఆఫ్ 85 వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్రతి ఒక్కరు చూసిన షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే కూడా వీడియోని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.